తెలంగాణలో చలి చంపేస్తుంది. 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతుండటంతో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్లో 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్చెరులో 8.4, రామగుండంలో 12.5 డిగ్రీలు నమోదయ్యింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. తెలంగాణలో చలి చంపేస్తుంది. 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతుండటంతో వాతావరణ కేంద్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ వాతావరణం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లక్ష్మి, తెలంగాణ రాష్ట్రాల్లో చలుపులు పంజాబిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొంతమేర చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ప్రజలను వణికిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం పూట భారీగా పొగమంచు కురియడంతో అయితే ఉదయం వేళ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకైతే ఇక్కట్లయితే తప్పడం లేదు. ఇటు రవాణా శాఖ అధికారులు కూడా చెప్తున్నది ఒకటే, భారీగా పొగమంచు పడుతున్న నేపథ్యంలో ఉదయం వేళ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు తమ వాహనాల లైట్లు వేసుకొని నిదానంగా వెళ్లాలనేసి ఆర్టీఓ అధికారులు అయితే చూపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలైతే చలికి గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరున్న జిల్లా. ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా రాత్రి 10 గంటల నుంచి కూడా ఉదయం 10 గంటల వరకు చలిమంటలు వేసినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గని పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లో అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉండగా, ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెటూర్లలో పారిశుద్ధ్య కార్మికులు కానీ విద్యార్థులకు కానీ ఇటు రైతు కూలీలకైతే చలి తీవ్రతతో అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఉదయం 9 కానిది సూర్యుడు బయటికి రాకపోవడంతో అయితే ఉదయం పూట బయటికి వెళ్లాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చలికి తోడు మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఈదురుగాలు వీయడంతో అయితే బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరిలో 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లిటీలో 6.2, నిర్మల్ జిల్లా కుబీర్లో 8.8, మంచిర్యాల జిల్లా జైపూర్ లో 10.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనితో పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలంటే కూడా డాక్టర్లు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉన్నప్పటికీ కూడా ఈ 2 జిల్లాల్లో కూడా పూర్తిగా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కి పడిపోగా మంచిర్యాల జిల్లాలో 10.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉదయం వేళ ఇటు సింగరేణిలో పనులకు వెళ్లే సింగరేణి కార్మికుల హాజరు శాతం కూడా పూర్తిగా తగ్గుతూ వస్తుండటంతో అయితే కొంతమేర సింగరేణికి ఆస్తి నష్టం అయితే వాటిల్లే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. మరోవైపు ఇటు పంటలను, కూరగాయల పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పొగమంచు కురియడం, చలి తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉండడంతో పంటలకు తెగుళ్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణలో చలి చంపేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. నిజామాబాద్ ఉష్ణోగ్రతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గత 2 రోజులుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చలిపులి చంపేస్తోంది. 2 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి పంజాబ్ విసురుతోంది. కామారెడ్డి జిల్లా అలాగే నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజుల ముందు చలి ఆ స్థాయిలో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో
ఇటు నిజామాబాద్ అంటే తెలంగాణలో చలి కాస్త తగ్గినప్పటికీ గత 2 రోజులుగా మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో చలి బాగా వీస్తోంది. అలాగే ఉదయం 6 గంటల 7 గంటల వరకు కూడా ఎండ రాకపోవడం, అలాగే మధ్యాహ్నం వేళల్లో కూడా చలిగాలులు వీస్తుండటంతో ఇటు చిన్నారులు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోవడంతో ఇటు జనాలు కావచ్చు, మూగజీవాలు కావచ్చు చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితి. అటు బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లిలో కూడా అత్యధికంగా చలి తీవ్రత ఉండటంతో చిన్నారులు వృద్ధులు చలి మంట కాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇక ఈ సంక్రాంతి వరకు చలి ఈ విధంగానే ఉండేలా ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ చలికి చిన్నారులు వృద్ధులు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. నేటి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో